అనకాపల్లి జిల్లా పరవడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మంగళవారం రాత్రి ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో విషవాయువులు లీక్ అయ్యాయి. ఈ ప్రమాదంలో 9 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు నేడు మృతి చెందాడు. మృతుడు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ ల్యాబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా 2 తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. అస్వస్థతకు గురైన వారిలో మరో 6 ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సహాయం అందించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సహాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.